శరీరమును బట్టి కొన్నిసార్లు నీ వల్ల లోపాలు జరుగుతుండొచ్చు. శరీరేచ్ఛలకు కొన్నిసార్లు లోపడటం వల్ల నీ వల్ల కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుండొచ్చు. అవి జరిగినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావో దేవుడు దాన్ని సీరియస్గా చూస్తుంటాడు. నీ వల్ల కొన్ని లోపాలు జరిగినప్పుడు, అవి జరిగినప్పుడు నీ రియాక్షన్ ఎలాగుందో దేవుడు పట్టించుకుంటాడు. కొంతమంది ఏమో మౌనంగా ఉంటారు, అసలు ఏం ఫీలింగ్ లేకుండా. వాళ్ళని ఒక పక్కన రాస్తాడు, తేడా ఇది నా సరుకు కాదు. నలిగిపోతుంటారు కొంతమంది, అసహించుకొని ఏడ్చి మొత్తుకొని పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకుని అయ్యా అయ్యా అని వెలవెల్లాడతారు. వాళ్ళని ఒక పక్క రాస్తాడు, ఇది నా సరుకు. తొట్టు పడనివాడు నావాడు, తొట్టు పడినవాడు నావాడు కాదని కాదు. ఇద్దరు తొట్టు పడ్డాళ్ళే, ఇద్దరి వల్ల చిన్నదో పెద్దదో పాపం జరిగినప్పుడు వాళ్ళ లక్షణాలు ఏంటి? పంది బురదలో పడిద్ది, దానికి ఎంజాయ్. గొర్రె బురదలో పడిద్ది, దానికి నరకం. సో పాపం జరుగుతున్నప్పుడు లేదా నీ వల్ల తొట్టుపాటు జరిగినప్పుడు అసలు నీ రియాక్షన్ ఏందో కనిపెడతాడు ఆయన. ఒకవేళ నువ్వు బురదలో పడి ఒక గొర్రె పిల్లలాగా వెలవెలలాడుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. అసలు ఏ కారణం చేత అందులో పడాల్సి వచ్చింది, నువ్వు ఏ కారణాన్ని బట్టి ఆ పరిస్థితిలోకి వెళ్ళావు, అసలు ఆ గ్యాప్ ఎందుకు ఇచ్చావు? నువ్వు ఆసక్తి కలిగి అదొక పనిగా పెట్టుకొని దాన్ని సీరియస్గా తీసుకొని ఆ శోధన నుంచి తప్పించుకోవటానికి ఇక నువ్వు మెళకువగా ప్రయత్నం చేయమని దేవుడు మాట్లాడుతున్నాడు. అయిందేదో అయిపోయింది, జరిగిందేదో జరిగింది, గతం తీసేయి, నేను క్షమిస్తున్నా, మన్నిస్తున్నా, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలన్నీ తుడిచేసా. నువ్వు ఏడ్చావు, బాధపడ్డావు, పశ్చాత్తాపడ్డావు, మంచో చెడు అయింది, మొత్తుకున్నావు, సరే క్షమించా. అసలు అట్లా ఎందుకు జరిగిందని ఆలోచిస్తున్నావా? నువ్వు ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందని ఆలోచిస్తున్నావా? టైంని నువ్వు బ్యాలెన్స్ చేసే విషయంలో తప్పిపోయావు. అర్జెంటుగా అక్కడ నువ్వు సరి చేసుకొని మారు మనసు పొందు.